క్యూర్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని మనం పదే పదే విశ్వనగరం అని, లేకపోతే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మా నగరం ఉంది, వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చాలా సందర్భాలలో 25 సంవత్సరాల నుంచి మనము చెప్పుకుంటూనే వస్తున్నాం. అంతర్జాతీయ నగరం అని చెప్పుకునే క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతోని రవాణా సౌకర్యాలు ఉండాలి అని 2004 ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆనాటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూర్చొని ఈ దేశంలోనే అత్యంత కీలకమైన, ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభోత్సవం గురించి, మెట్రో రైలు నిర్మాణం గురించి చర్చ జరిగింది. ఆనాడు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మెట్రో, ఆ మెట్రోను ఆదర్శంగా తీసుకొని అంతకంటే అద్భుతమైన రవాణా వసతులను ఇక్కడ ప్రజలకు ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్ పిలిచి 2009లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడం, ఆ తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హైదరాబాదులో 70 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణం ఒప్పందం ఎల్ఎన్టీ సంస్థతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 15,000 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించడం జరిగింది. 15,000 కోట్ల రూపాయల అంచనా 2017 సంవత్సరానికి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతోనే ఆనాటి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రానికి ఆనాడే ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేయడం, ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖరరావు గారు వేగంగా మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి 70 కిలోమీటర్ల మెట్రోను ప్రజలకు అంకితం చేయాల్సిన పనిని పక్కన పెట్టి చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము 3 దగ్గరల ఈ నిర్మాణాలను తొలగించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలి అని ఒక ఎడతెగని పేచి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే పెట్టినారు. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయి 2017లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టు 2014 నుంచి 2017 వరకు నిర్మాణం ఆగిపోవడంతో నిర్మాణం ఆలస్యమయ్యి 2020 సంవత్సరానికి కానీ మెట్రో పనులు పూర్తి కాలేదు. అక్కడికి కూడా గౌలిగూడ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు ఫలక్నామా ప్యాలెస్ ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్లు నిర్మాణం చేయకుండానే వదిలేసే పరిస్థితి వచ్చింది. 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ అంచనా వ్యయం 22,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దాంతో 3 సంవత్సరాలు ఆలస్యం కావడం, 7,000 కోట్ల రూపాయల అంచనాలు పెరగడం, అప్పటికే పెట్టుబడి పెట్టి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్న ఎల్ఎన్టీకి నష్టాలు లోను కావడం, 2020లో ప్రారంభమైన తర్వాత కోవిడ్ రావడం వల్ల ఇంకొక రకంగా వాళ్లకు నష్టాలు రావడం, వాటన్నిటిని కోలుకొని ముందుకు వెళ్ళే క్రమంలో 10 సంవత్సరాలు మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వాళ్ళకు కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో
ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. ఒకనాడు ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో రెండవ స్థానంలో ఉండే దేశంలోనే. ఇతర నగరాలలో చిన్న చిన్న మెట్రోలు మాత్రమే నడుస్తుండే. ఈరోజు ఢిల్లీ మొదటి స్థానంలో అట్లనే ఉంది, హైదరాబాద్ నగరం 9వ స్థానానికి జారిపోయింది. ఇతర నగరాలు మనకంటే వేగంగా మెట్రో నిర్మించుకోవడము, మెట్రో రవాణా ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో మిగతా రాష్ట్రాలని మనల్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోయినాయి. అందుకే ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన వెంబడే మెట్రోను విస్తరించాలి, ప్రజలకి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి, హైదరాబాదు నగరంలో అవుతున్న ట్రాఫిక్ జామ్లకు, ప్రజలకు ఇబ్బంది, పర్యావరణాన్ని, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ మెట్రోను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని రెండవ ఫేజ్ని మాకు మీరు అనుమతి ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ను, రైల్వే మినిస్టర్ని, ఫినాన్స్ మినిస్టర్ని చాలా సందర్భాలలో నేను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరికి మా ఒత్తిడి తట్టుకోలేక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారు మీరు ఎల్ఎన్టీని ఒప్పించి ఫేజ్ 2లో వాళ్ళని భాగస్వాములుగా చేయండి, అప్పుడు రెండవ ఫేజ్కి మేము అనుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు మేము ఎల్ఎన్టీని సంప్రదించినాం. ఫేజ్ 1 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 70 కిలోమీటర్లు మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి ఫేజ్ 2 మెట్రో విస్తరణ 122 కిలోమీటర్లు విస్తరించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈరోజు 5 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రయాణం చేస్తున్నారో అదనంగా ఇంకొక 6 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ, వైబిలిటీ పెరుగుతుంది, నష్టాలలో ఉన్న మెట్రో లాభాలుగా మారుతుంది, మీరు ఇందులో భాగస్వాములు కాండి అని ఎల్ఎన్టీని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మేము అడిగినాం. ఎల్ఎన్టీ సంస్థ తిరస్కరించింది. మేము ఇందులో భాగస్వాములము కాము. మేము 2009లో చేసిన ఒప్పందం ప్రకారం 15,000 కోట్ల రూపాయలతోని 2017 లోపల నిర్మాణం పూర్తి చేసి ఉంటే మేము లాభాలలో ఉండేవాళ్ళము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలను పనులను స్తంభింపచేయడం వల్ల 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చి ఈరోజు మాకు ప్రయాణికుల నుంచి సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు వసూలైతే 450 నుంచి 500 కోట్ల రూపాయలు ఈ మెట్రో నిర్వహణకు, జీతభత్యాలు, నిర్వహణ కోసమే ఖర్చు అవుతున్నాయి. మాకు ఇంకొక 500 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. కానీ మేము తెచ్చిన అప్పులకు 13,600 కోట్ల రూపాయలు మేము తెచ్చిన అప్పులకు సంవత్సరానికి మేము 900 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాంతో మాకు ప్రతి సంవత్సరం మా సంస్థకు 350 నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పుడు నష్టాలలో ఉన్నాము. మేము సొంతంగా పెట్టిన ఈక్విటీ కూడా 22,000 కోట్ల రూపాయలు అప్పులు, నగదు 7,000 కోట్ల రూపాయలు నిర్వహణలో మొత్తం 30,000 కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టించినాం. ఈరోజు మాకు ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయల నష్టం వస్తుంది మెట్రో నిర్వహణ. కాబట్టి మేము ఫేజ్ 2 మాకున్న చేదు అనుభవాల దృష్ట్యా ఫేజ్ 2లో మేము భాగస్వాములము కాము అని స్పష్టంగా చెప్పింది. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇంకొక మెలిక పెట్టింది. కనీసం వాళ్ళని ఫేజ్ 2 విస్తరించుకోవడానికి, సీమ్లెస్గా ప్రయాణం చేయడానికి వాళ్ళతోని ఖచ్చితమైన ఒప్పందం తీసుకొని రండి, అప్పుడు మీకు ఫేజ్ 2కి మేము అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని రెండోసారి తిరకాసు పెట్టారు. మళ్ళీ ఎల్ఎన్టీని సంప్రదించినాం. మేము ఆ డెఫినెటివ్ అగ్రిమెంట్ కూడా మేము చెయ్యము, మా సంస్థ మీరేం నిర్మించుకోదలుచుకున్నారో మీరేమన్నా నిర్మించుకోండి, మాది మాదే, మీది మీదే, మేము భాగస్వాములం కాము, భవిష్యత్తు నిర్వహణలో కూడా మీతో మేము చేరము, మేము దేనికి ఒప్పుకోమని చెప్పి ఎల్ఎన్టీ స్పష్టంగా తిరస్కరించింది. అప్పుడు మాకున్న ప్రత్యామ్నాయం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. వాళ్ళు భాగస్వామ్యానికి ఒప్పుకోవట్లేదు. ఎల్ఎన్టీ వాళ్ళు భవిష్యత్తులో మనం విస్తరించడానికి ఎన్ఓసి కూడా ఇస్తలేరు, ఖచ్చితమైన ఒప్పందం కూడా చేస్తలేరు.
కానీ మాకు ప్రజల నుంచి ఉన్న ఒత్తిడి, మా అవసరాలు, మా నగరం విశ్వనగరం కావాలంటే, మేము పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇంకొక 122 కిలోమీటర్లు మెట్రో విస్తరణ చేయాల్సిందే. మరి ఏమి చేయాలి? మా అధికారులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఖట్టర్ గారు, నేను, మిగతా ఎలాంటి వాళ్ళతో చర్చలు చేసినప్పుడు మీకున్న ఏకైక ప్రత్యామ్నాయం, మీరు ఎలాంటి సంస్థ నుంచి ఇప్పుడున్న ఎలాంటి మెట్రోని మీరు కొనుగోలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు మీరు యజమాని అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరు ఫేజ్ 2 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్మాణం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఫేజ్ 1కు మీరే యజమానులైతే ఫేజ్ 2కి కేంద్ర ప్రభుత్వం పెట్టిన అన్ని నిబంధనలకు యజమానులుగా మీరు సంతకం పెట్టవచ్చు. అప్పుడు ఫేజ్ 2 కూడా సులభంగా మీకు అనుమతులు వస్తాయి, నిధులు వస్తాయి. దాంతో దాదాపుగా 200 కిలోమీటర్ల మెట్రో హైదరాబాద్ నగరం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి అటు మేడ్చల్కు, ఇటు షామీర్పేట్కు, అటు హైటెక్ సిటీ నియోపోలిస్ వరకు, ఇటు చందానగర్ నుంచి దాటుకొని మీకు రామచంద్రాపురం వరకు కానీ, హయత్ నగర్ నుంచి మన ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కానీ, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్సీ హాస్పిటల్, చంద్రాయనగుట్ట, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కానీ అన్ని రూట్లు ప్రజలకు అందుబాటులో వస్తుందని చెప్పి మేము స్పష్టంగా ఎల్ఎన్టీతో కూర్చొని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగినాం. మరి మేము కొనుగోలు చేయాలనుకుంటున్నాము, ఎలాంటి అందులో భాగస్వామ్యం చేయండి అని అంటే కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖ రాసినాం. మీరు ఎవరి పేరు ఇస్తారో ఇవ్వండి అని. ఉత్తరప్రదేశ్ మెట్రో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మెట్రో ఎండీని సుశీల్ కుమార్ని తెలంగాణ రాష్ట్రం ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేయాలనుకున్నది అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున సభ్యుడిగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆల్ దీస్ ఆర్ అఫీషియల్ డాక్యుమెంట్స్. 30,000 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ ఆస్తిని 15,000 కోట్ల రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, చర్చలు చేసి, నెగోషియేట్ చేసి, ఆఫీసర్స్ కమిటీ వేసి, ఆఫీసర్స్ కమిటీ పైన క్యాబినెట్ సబ్ కమిటీ రిసోర్స్ మొబిలైజేషన్ భట్టి గారిని, ఉత్తమ్ గారిని, శ్రీధర్ బాబు గారిని, జూపల్లి కృష్ణారావు గారిని పెట్టి క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి అక్కడి నుంచి క్యాబినెట్కు తీసుకొచ్చి, క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చి 30,000 కోట్ల రూపాయలు నికరంగా పెట్టిన మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఎల్ఎన్టీని ఒప్పించి 15,000 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. ఈరోజు మేము విస్తరించాలనుకుంటున్న మెట్రో హైదరాబాద్లో పర్ కిలోమీటర్ మీ రోజు కొత్తగా కట్టాలనుకుంటే కూడా 350 కోట్ల రూపాయలు అవుతుంది. అట్లా లెక్కేసుకున్న 70 కిలోమీటర్ల మెట్రో ఈరోజు ఉన్న పరంగా కూడా 25,000 కోట్ల రూపాయలు ఆస్తి. అన్ని రకాలుగా చెప్పి ఎల్ఎన్టీని ఒకటే పాయింట్ దగ్గర మేము ఒప్పించినాం. మీరు అనొచ్చు, మరి ఎల్ఎన్టీ ఇంత పెద్ద సంస్థ మీకు తక్కువ చేతికి ఇచ్చింది, మీ దగ్గర ఏం మంత్రిదండం ఉన్న వాళ్ళని ఒప్పించడానికి. ప్రతి సంవత్సరం వాళ్ళకు నికరంగా 400 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. నేను చెప్పిన 20 సంవత్సరాలు ఇట్లనే మీ దగ్గర ఉంటే సంవత్సరానికి 400-500 కోట్ల రూపాయలు ఇట్లనే మీ నష్టం భరిస్తే మీ కంపెనీ మళ్ళీ ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు మీరు నిండా ముందుతారు. ఈరోజు మీ నష్టాల నుంచైనా మీరు బయటపడతారు. విస్తరించుకోవడం ద్వారా మాకు లాభసాటిగా ఉంటుంది. మేము ప్రజల కోసం నిర్వహించాల్సిన అవసరం మాకు ఉన్నది, ఎల్ఎన్టీకి లేకపోవచ్చు. మీకు రుణ విముక్తులు అవుతారు. 13,600 కోట్లు బ్యాంకులలో వాళ్ళకి అప్పు ఉంది. దీని మీద ఆ అప్పు మీరు ఇమ్మీడియట్గా రుణ విముక్తి అయిపోతుంది. మీరు ప్రతి సంవత్సరం 400-500 కోట్ల రూపాయల నష్టం కూడా మీకు తగ్గుద్ది. మీ సంస్థకు కూడా పరోక్షంగా ఇది లాభమే. ఇంకో రకంగా మాకు లాభం. కొన్నిసార్లు మనం నిర్వహణ భారం అయినప్పుడు వదిలించుకోవడానికి చూస్తాం, డెట్ రీస్ట్రక్చర్. ఈ 13,600 కోట్ల రూపాయలు వాళ్ళు 8.25% ద్వారా బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు ఎల్ఎన్టీ వాళ్ళు. మొత్తం 15,000 కోట్లలో 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ, 13,600 కోట్ల రూపాయలు బ్యాంకులలో రుణాలు. ఈ ప్రతి ట్రాన్సాక్షన్లో, ప్రతి స్టేజ్లో ఖట్టర్ గారికి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి, రైల్వే శాఖ మినిస్టర్స్కి, ఫైనాన్స్ మినిస్టర్స్కి నేను పర్సనల్గా వెళ్ళి బ్రీఫ్ చేయడమే కాకుండా ఎవ్రీ ట్రాన్సాక్షన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులు ఇందులో భాగస్వామి. మాకు తెలియదు మీరు ఏం చేసిందని చెప్పడానికి కూడా వీల్లేదు. వీళ్ళతో ఒప్పందం అయిన తర్వాత మేము సంస్థలను సంప్రదించినాం అప్పులు తెచ్చుకోవడానికి. ఆ లోన్ బదిలీ సేమ్ 8.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగిన మేము అప్పులు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సేమ్ ఇదే 500 కోట్ల రూపాయల నష్టం ఉంటుంది.
నేను గతంలో కేసీఆర్ గారు 11%, 11.5% పిఎఫ్సి ఆర్ఈసి ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పులు చేస్తే డెట్ రీస్ట్రక్చర్ మీద 7.25% నేను తగ్గించుకున్నా. దాంతో నాకు కొంత వెసులుబాటు నష్టాలలో వచ్చింది. ఆ అనుభవంతో మా అధికారులందరినీ మాట్లాడి మనం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుందాము, ఈ మెట్రో లోన్ని అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్కడ దొరుకుతుందో మనం అక్కడ అప్పు తెచ్చుకొని ఈ అప్పును వాళ్ళు ఉన్న అప్పును మనం బ్యాంకులో తెచ్చుకొని ఇది అటు బదిలీ చేస్తే మనకు సులువుగా ఇది లాభసాటి వ్యాపారంగా మారుతుందని అంటే రకరకాల సంస్థల్ని సంప్రదించినాం. ఇండియన్ గవర్నమెంట్లోనే సంస్థ ఉంది, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్సి. ఈరోజు వాళ్ళు దేశంలో 5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రైళ్ల నిర్మాణం కోసం రైల్వే రిలేటెడ్ వాటికి మాత్రమే వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1,52,000 కోట్ల రూపాయలు కేసీఆర్కి ఇట్లా కాగితం పెడితే అట్లా లోన్ ఇచ్చారు. ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కేసీఆర్ గారు ఇట్లా కాగితం పెడితే 1,61,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పిఎఫ్సి అండ్ ఆర్ఈసి. ఐఆర్ఎఫ్సి ఇంకొకటి సేమ్ ఇలాంటిదే. అదే చంద్రశేఖరరావుకు పిఎఫ్సి ఆర్ఈసి కలిసి 10 సంవత్సరాలలో 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. ఏ గ్యారంటీ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ కూడా లేదు దానికి. జస్ట్ చంద్రశేఖరరావు దరఖాస్తు పెట్టిండు, కిషన్ రెడ్డి గారు, మోడీ గారు లోన్లు ఇచ్చేసి దాంతో కాళేశ్వరం కట్టి కూలేశ్వరం అయింది. ఇక రకరకాల దాంట్లలో 3,15,000 కోట్ల రూపాయలు అవలీలగా మూడో కంటికి తెలవకుండా 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు. దానికి కేసీఆర్ చెల్లించిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 11.5% హైయెస్ట్. ద లోయెస్ట్ ఈజ్ 9.5, ద హైయెస్ట్ ఈజ్ 11.5. ఇంత అడ్డగోలుగా బాధ్యతారహితంగా 3,15,000 కోట్ల రూపాయలు ఓన్లీ 2 కార్పొరేషన్స్ నేను చెప్పేది. ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు నేను 3వ కార్పొరేషన్ సంప్రదించిన. దే ఆర్ డెడికేటెడ్ ఫర్ రైల్వే కన్స్ట్రక్షన్స్. సో మెట్రో కూడా రైల్వే కిందకు వస్తుంది కాబట్టి దీని మీద మాకు లోన్ కావాలా, మేము టేక్ ఓవర్ చేస్తున్నాము, ఈ ప్రకారంగా మేము కొనుగోలు చేస్తున్నాం. మొత్తం మా ట్రాన్సాక్షన్ వాళ్ళు కన్సల్టెంట్ని పెట్టుకున్నారు, మేము కన్సల్టెంట్ని పెట్టుకున్నాం, అధికారులు ఉన్నారు, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ అధికారులు ఉన్నారు, ఐఆర్ఎఫ్సి అధికారులు, మొత్తం ఇంటోటో కేంద్ర ప్రభుత్వం, ఇంటోటో రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని 13,600 కోట్ల రూపాయలు ఏదైతే ఎల్ఎన్టీ అప్పు వివిధ బ్యాంకులలో 8.25% అప్పుతో ఉందో ఆ అప్పును రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పేరు మీద, కంపెనీ పేరు మీద కొనుగోలు చేసేటట్టు, దానికి అప్పించేటట్టు ఐఆర్ఎఫ్సిని ఒప్పించేసి టోటల్గా ఒప్పందాలు చేసుకొని మే 30 తారీఖు నాటికి లోన్ డిస్బర్స్మెంట్ చేయాలి. జూన్ 1 నుంచి కంప్లీట్గా మెట్రో మేము టేక్ ఓవర్ చేయాలి ఎల్ఎన్టీ నుంచి. మా సిఎస్ గారు అందరు పోయి అక్కడ చైర్మన్తో అందరితో కూర్చొని ఒప్పందాలు చేసి మీరు అందరు కూడా పేపర్లలో చూసి టోటల్గా ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. 1,400 కోట్లు మేము మార్జిన్ మనీ కట్టాలి ఈక్విటీకి, దీనికి 13,600 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు పేపర్ ప్రాసెస్కి 84 కోట్ల రూపాయలు ఫీజు అడిగింది. 84 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించినాము, 1,400 కోట్ల రూపాయలు మేము కట్టాల్సింది కట్టేసినాము. కరెక్ట్ ఈ టైంలో కిషన్ రెడ్డి వెళ్ళి 20 తారీఖు నాడు అసలు కథ ఇక్కడ మొదలైంది. ట్రాన్సాక్షన్ అంతా ఎవరికి ఇది లేకుండా 29 నాడు మా వాళ్ళు అన్ని పెట్టేసి కంప్లీట్ చేసి అయిపోయింది. మా వాళ్ళు సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. మా అధికారులు అందరు మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం, చాలా ప్రెజర్లో ఉండే అయిపోయింది. ఇక్కడ మీడియా మిత్రులారు మీరు ఆలోచన ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చినా అనుకుంటుంది 13,600 కోట్లు 4% తీసుకొచ్చింది. చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీలు వీళ్ళందరూ 8, 9, 10, 11% వెళ్తే నేను ఐఆర్ఎఫ్సిని, ఇది ఐఆర్ఎఫ్సి మిడిల్ మ్యాన్, జపాన్ నుంచి నిధులు, జపాన్లో అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేటోళ్లకు ఈ ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ మధ్యవర్తిగా పెట్టి జపాన్ నుంచి ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ లోన్ తెచ్చుకునేటట్టు వాళ్ళ కమిషన్ యాడ్ చేసుకొని వాళ్ళు నాకు లోన్ ఇచ్చేటట్టు అన్ని
20 సంవత్సరాల సమయానికి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో నేను 13,600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ట్రాన్సాక్షన్ అంతా క్లోజ్ చేసిన. ఇవాళ 4%తో నేను అప్పు తెచ్చుకుంటే నాకు సేమ్ 1,100 కోట్లే ప్రతి సంవత్సరం ఆదాయం వస్తే 450-500 కోట్లు నాకు మెయింటెనెన్స్కి పోయినా నాకు అప్పు కట్టంగా ఇంకో 100 నుంచి 150 కోట్లు నాకు ప్రాఫిట్ ఉంది మెట్రో డే 1 నాడే. జూన్ 1 నాడు నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు అప్పు చెల్లించి సంవత్సరం తిరిగే లోపల ఇదే మెట్రో యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ కండిషన్లో నాకు 150 కోట్ల రూపాయల లాభం ఉంది. నా భవిష్యత్ విస్తరణ కూడా నిర్మించుకోవడం ఈజీ అవుతుంది. ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్. సంవత్సరానికి 400-500 కోట్ల లాస్ మేకింగ్ బిజినెస్ నుంచి బ్యాంకులలో అప్పును రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకుంటే ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్గా మారింది. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను నేను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో. ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈరోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయిస్తాడా 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టీస్గా ఎల్ఎన్టీకి డబ్బులు పోతాయి. 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ పోతే 13,600 కోట్ల రూపాయలు లోన్ ఎల్ఎన్టీ నుంచి మన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు బదిలీ అవుతే 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే బదులు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ కంపెనీ కింద వస్తుంది. ఎప్పుడైతే మాకు ఇది వస్తుందో మన కట్టర్ని కట్టిన నువ్వు ఇది ఓనర్షిప్ తీసుకున్నా ఇమ్మీడియట్గా ఫేజ్ 2కి మనం ఆలోచన చేద్దామని. ఆయన ఫేజ్ 2లో ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి నడపాలంటే ఇది అదే అని అధికారులు తిరగాల్సి పెడితే నేను మాట చెప్పిన, సార్ మీరు ఏమొద్దు ఎన్ఓసి అండి, మా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి ద్వారా లోన్ తెచ్చుకొని 122-123 కిలోమీటర్లు ఏదైతుందో 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 40,000 కోట్ల రూపాయలు కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మేమే కట్టుకుంటాము. మీ 50% కేంద్ర భాగస్వామ్యం కూడా మాకు వద్దు, మొత్తం మహారాష్ట్రమే కట్టుకుంటుందని లెటర్ ఇచ్చి వచ్చిన అక్కడికక్కడనే. నీకు ఇష్టమైతే జాయిన్గా, నీకు కష్టం అనిపిస్తే, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యని అంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు జస్ట్ ఎన్ఓసి ఇచ్చేసి నేను ఐఆర్ఎఫ్సి నుంచి మిగతా 123 కిలోమీటర్లు కూడా నా సొంత పైసలతోటి నేనే గ్యారంటీలు ఇచ్చి నేనే నిర్మాణం చేసుకుంటాను కూడా లెటర్ ఇచ్చి వచ్చిన మనం కలిసినప్పుడు. ఇంకా చిక్కపోయారు, ఓహో మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. నేను రాజకీయపరమైన ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, అంతకంటే ముందు ఇదే పార్లమెంట్లోని అంబర్పేట నుంచి మీరు శాసనసభ్యులు, చేవెళ్ళ మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మెదక్ మీ పార్లమెంటే సభ్యుడు, మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు 100% మీ 4 ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే ఈ మెట్రో విస్తరణ ఉంది. ఈ మెట్రో విస్తరణ జరిగే దగ్గర మా గణేష్ ఒకడు, మా నవీన్ ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు. మాకేం పెద్ద ఈడ ప్రజాప్రతినిధులు కూడా లేరు. మిగిలిన వాళ్ళు మీ బీఆర్ఎస్ వాళ్ళు, మీ తమ్ముళ్ళే ఉండరు. శత్రువులు అంటూ ఎవరైనా కిషన్ రెడ్డికి ఉంటే ఒకవేళ శ్రీ గణేష్ ఉండొచ్చు, నవీన్ యాదవ్ ఉండొచ్చు ఈ సిటీలో. మొత్తం మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీరే కదా అన్నదమ్ముళ్ళు. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో
అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? వరంగల్ ఎయిర్పోర్ట్ మొత్తం కొలిక్కొచ్చింది, స్లోడౌన్ అయిపోయింది. రామ్మోహన్ నాయుడుని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. అశ్విని వైష్ణవ్ని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. వచ్చిన తర్వాత నేను పోయి కలిస్తే వాళ్ళ మాటలు మనకు అర్థం కాదా? మనం ఏ సమాజంలో ఉన్నాము? ఒక మనిషి మనతో వ్యవహరించేది, మాట్లాడే విధానాన్ని మనం అర్థం చేసుకోలేమా? ఈరోజు మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీనికి ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మరి 1400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదో నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టకెళ్ళి కడతాడు? ఇప్పుడు తిరకాసు